టీడీపీ 5 ఎమ్మెల్సీ స్థానాలకి అభ్యర్థులను అయితే ప్రకటించడం జరిగింది. ఇంతకు ముందే జనసేన కోటా కింద అందులో నాగబాబుని ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబుని ప్రకటించడం జరిగింది. అయితే బీజేపీ మాకు ఒక ఎమ్మెల్సీ స్థానం కావాలి అని పట్టుబట్టడంతో వాళ్ళకు కూడా ఒక స్థానాన్ని అయితే వదిలేసింది. తర్వాత ఇప్పుడు టీడీపీ అంటే కూటమి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో దానికి ఎవరి వాటాలు వాళ్ళు తీసుకున్నట్లు తీసుకుంటే ఒకటి జనసేన, ఒకటి బీజేపీ, 3 టీడీపీకి దక్కాయి. ఈ మూడిట్లలో కూడా బీటీ నాయుడు, బీదా రవీంద్ర అండ్ కావలి గ్రీష్మ ఈ ముగ్గురు పేర్లను అయితే ప్రతిపాదించడం జరిగింది టీడీపీ. అయితే ఇందులో ఎక్కడ చూసినా సీనియర్ నాయకులు కనిపించట్లేదు. ఇంతకుముందు ఎవరైతే టీడీపీ తరపున వైసీపీతో గట్టిగా పోరాడి 5 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు గట్టిగా పోరాడిన నాయకులు ఈ లిస్ట్లో లేకపోవడం కొంత బాధాకరమనే చెప్పాలి. అండ్ అదే అసహనాన్ని ఆ సీనియర్ నాయకులు నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బాహాటంగానే బయటపెడుతున్నారు. ఎందుకంటే పిఠాపురం నుంచి చూసుకుంటే వర్మ ఆయన అక్కడ ఇండిపెండెంట్గా నిలబడ్డా కూడా గెలిచే వ్యక్తి. అలాంటి అతను చంద్రబాబు నాయుడు మాట మీదకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి అక్కడ పిఠాపురం నుంచి ఎమ్మెల్యే సీటు ఆయన సీటు ఇచ్చి ఆయన పక్కకు తొలిగి జనసేనకి టీడీపీకి ప్రచారం చేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ని గద్దె మీద కూర్చోబెట్టారు. ఎమ్మెల్యేని చేశారు అండ్ ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కూడా. పోనీ ఇంత త్యాగం చేసిన వర్మకి పవన్ కళ్యాణ్ ఏమన్నా రుణం తీర్చుకుంటున్నట్టు ఎమ్మెల్సీలో వర్మ పేరు చెప్పారా అంటే లేదు, ఆయన అన్న పేరు చెప్పారు. కుటుంబం మొత్తాన్ని ఏదో రాజకీయాల్లోకి తీసుకొస్తున్నట్లు నాగబాబుకి ఎమ్మెల్సీ అయితే ఇప్పించుకున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అది ఇప్పించుకున్నారు. అది అయిపోయింది. జనసేనతో ఆ కోటా అయిపోయింది. అండ్ బీజేపీ మాకు ఒకటి కావాలి అని డిమాండ్ చేసింది. అండ్ ఇంకా 3 ప్లేసెస్ ఉన్నాయి కదా, దీనికి వర్మ అని తీసుకోలేదు. ఈయన వర్మ ఎంత స్థాయి నాయకుడు అంటే వర్మ ఇట్లా ఇండిపెండెంట్గా నిలబడ్డా గెలుస్తాడు, మామూలుగా నిలబడ్డా కూడా గెలుస్తాడు. మరి ఇప్పుడు కూడా మామూలుగా ఈ 2 డేస్ నుంచి ఎమ్మెల్సీ కోటాలో వర్మ పేరు రావట్లేదు అని బయట జనానికి తెలియకపోయినా లోపల ఒక టాక్ అయితే ఉంటుంది కదా, అది తెలిసినప్పుడు కూడా వర్మ ఏమి ఎగెయిన్స్ట్గా మాట్లాడకుండా, మీడియా ముందుకు రాకుండా, ప్రెస్ మీట్లు పెట్టి రచ్చ చేయకుండా తన అనునయ వర్గం దగ్గర అయితే నాకు మంచి శాస్త్రే జరిగింది, నేను ఎమ్మెల్యే వదిలేసా, లేకపోతే ఇది వదిలేసా, పార్టీకి ఇంత చేస్తే నాకు అయినా ఎమ్మెల్సీ ఇవ్వట్లేదు, సో నాకు మంచి గుణపాఠమే జరిగింది అన్నట్లు అన్నారంట. కాకపోతే ఇందాక ఈరోజు మార్చి 10th రోజు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాత్రం ఏదైనా సిబిఎన్ నుంచే అంటే ఆయన ఏది చెప్తే అదే అన్నట్లు వర్మ మాట్లాడడం జరిగింది. లోపల ఎంతో కొంత బాధ లేకుండా అయితే ఉండదు మరి, ఎందుకంటే పార్టీకి ఇంత చేసిన తర్వాత పార్టీ గుర్తించలేదు అన్నట్లే కదా మరి. ఇది వర్మ సైడ్. ఆయన తర్వాత బుద్ధా వెంకన్న డైరెక్ట్గానే అడిగారు, నేను పార్టీకి ఎంతో చేశాను అండ్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి డైరెక్ట్గా వచ్చినప్పుడు కూడా నేను ఆ టైంలో ఏ నాయకులు అక్కడ లేనప్పుడు కూడా నేను నిలబడి అక్కడ ఫైట్ చేశాను, కానీ నాకెందుకు ఎమ్మెల్సీ ఇవ్వరు అన్నట్లు కూడా బుద్ధా వెంకన్న మాట్లాడారు. అది ఇంతకుముందు పాస్ట్లో కూడా మనం చూసాం. అయినా కూడా బుద్ధా వెంకన్న పేరుని అందులో ఎక్కడ జస్ట్ కన్సిడర్ చేసినట్టు కూడా లేదు. మళ్ళీ తర్వాత వంగవీటి రంగ కొడుకు ఈయన వంగవీటి రంగని చంపినప్పుడు టీడీపీనే చంపించిందా అన్నట్లు కొన్ని వార్తలు అయితే వచ్చాయి. అది అందరికీ తెలిసిందే. తర్వాత వంగవీటి రాధ 2019 కానీ 2024 టైంలో కానీ మొత్తం టీడీపీకి 10 ఏళ్ల నుంచి ఆయన ప్రచారం అయితే చేస్తున్నాడు, కానీ ఆయనకు ఒరిగింది ఏం లేదు మరి. ఎందుకంటే వంగవీటి రాధకి పోనీ ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్సీది కూడా ఆయనకి దక్కలేదు. ఇలా ఒక్కళ్ళు ఇద్దరు కాదు, యనమల రామకృష్ణుడు ఆయన ఎంత సీనియర్ నేత అని తెలుసు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఆర్థిక శాఖ మంత్రి. అప్పుల గురించి ఆయన చెప్పినంత బాగా ఎవరు చెప్పలేరు ఇంకా. అలాంటి ఆయన ఇప్పుడే కాదు, ఇప్పుడు అధికారంలో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశో లేకపోతే ఆంధ్రప్రదేశ్ విడిపోయాకో యనమల రామకృష్ణుడు కాదు, ముందు ఎన్టీఆర్ టైంలో చూడాలన్నమాట. అప్పుడు ఎన్టీఆర్ని అసలు అసెంబ్లీలో మాట్లాడనివ్వకుండా ఆయన నోరు నొక్కేసి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి గద్దె మీద కూర్చోబెట్టడానికి అందరూ ఒక చెయ్యి ఒక కాలు ఏదో ఒకటి వేస్తే అందులో ఒక చెయ్యి ఉన్న అంత గట్టి హ్యాండ్ యనమల రామకృష్ణ కూడా ఈసారి ఏం కన్సిడర్ చేయలేదు. ఇంకా చాలా మంది ఉన్నారు, ప్రభాకర్ చౌదరి, మాజీ మంత్రి జవహర్, లేకపోతే ఇంకా 2-3 పెద్ద వాళ్ళే అందరూ, దేవినేని ఉమా, ఇలా ఎంతో మంది ఎవరైతే టీడీపీకి ముందు ఫేజ్ లా ఉండి
వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు ఎవరైతే ఈ నాయకులతో కొట్లాడారో, వైసీపీ నాయకులతో డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా లేకపోతే ఎలా అయితే కొట్లాడారో వాళ్ళందరినీ పక్కకు పెట్టేసి ఈ ముగ్గురికి అంటే బీటీ నాయుడు, బీదా రవీంద్ర, లేకపోతే కావలి గ్రీష్మ వీళ్ళకి ఇవ్వడం అయితే జరిగింది. ఇందులో కూడా కొన్ని పార్టీలో లోపలున్న వర్గాలు ఏమంటున్నాయంటే ఇది అసలు చంద్రబాబు నాయుడు ఎంపిక కాదు, ఇది లోకేష్ ఎంపిక అంటున్నారు. దానికి కూడా కారణం లేకపోలేదు. ఎందుకంటే 2014, 19, 24 ఈ టైంలలో ఆయన ఏదైతే టీడీపీ ముందున్నప్పుడు, ఎన్నికల్లో ముందున్నప్పుడు బయట ఒక టాక్ అయితే ఉండిందనమాట. నారా చంద్రబాబు నాయుడు తర్వాత ఈ టీడీపీకి ముందు ఫేజ్లా ఉండి, లేకపోతే టీడీపీని ముందు తీసుకెళ్లే నాయకుడు ఎవరు, లేకపోతే ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరు, చంద్రబాబు నాయుడు లేకపోతే ఈ క్యాండిడేట్స్ ఎవరు, లేకపోతే ఆయన రిటైర్ అయితే ఈ క్యాండిడేట్స్ ఎవరు అన్నది ఒకటి నడిచింది. అప్పుడు లోకేష్ పేరు ఎవరైనా చెప్తే ఇట్లా తీసి పడేసేవాళ్ళు. ఎందుకంటే లోకేష్కి అనుభవం లేదు, మాట్లాడడం రాదు, లేకపోతే అంత నాలెడ్జ్ లేదు, లేకపోతే అలాంటి అతని చేతిలో, ఎందుకంటే లోకేష్ మీద ఎప్పుడూ ఒక గ్రేట్ లీడర్, ఒక స్ట్రాంగ్ లీడర్, ఇక్కడ కేసీఆర్కి కేటీఆర్ ఎలా ఉన్నారో అలాంటి నేమ్ ఎప్పుడు లేకుండే అనమాట లోకేష్కి. సో అలాంటి లీడర్ కాదు కాబట్టి ఇంకా మిక్స్డ్ లోపల పార్టీ లోపల అయ్యే ఉండేవి, బయట రాష్ట్రంలోనూ అయ్యే ఉండేవి. ఇవైతే జరుగుతున్న టైంలో లోకేష్ని బాగా గ్రూమింగ్ చేశారు. ఏదైతే పాదయాత్ర వెళ్ళాలనుకోవడం, పాదయాత్రకి ముందు చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వెయిట్ లాస్ అవ్వడం, పాదయాత్ర అలా ఎలా చేసినా ఎట్లొకట్లా కానిచ్చేశారు. పాదయాత్ర చేయడం, తర్వాత కొంచెం పాదయాత్ర ముందు ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే గట్టిగా మాట్లాడడం కానీ లోకేష్ బాగానే చేశారు. ఇప్పుడు ఈ 2024 నుంచి 2029 మధ్యలో నారా లోకేష్ని ఒక గ్రేట్ లీడర్ లాగా ప్రజల ముందుకి ప్రజెంట్ చేయాలన్న ఆలోచనలో ఉండింది. మరి అది టీడీపీ ఉందా, లేకపోతే చంద్రబాబు నాయుడు ఉన్నారా, లేకపోతే లోకేష్ నేను గ్రూమ్ అవ్వాలనుకున్నారా తెలీదు. ఇదైతే ఒక వాదన ఉంది. సో దీనికి ఇప్పటి నుంచే చంద్రబాబు నాయుడు ఏదైతే వెనకుంటారు, కానీ పాలన లేకపోతే ఇలాంటి క్రూషియల్ డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ లోకేష్ తీసుకోవడం, లేకపోతే లోకేష్ని ప్రత్యక్ష రాజకీయాల్లో చాలా పవర్ఫుల్ లీడర్గా చేయాలనుకునే ప్లాన్లో భాగంగా లోకేష్ ఎంపిక అయితే జరిగిందంట. మరి ఈ ఎమ్మెల్సీల్లో ఒకవేళ టీడీపీకి ఈ జనసేన, బీజేపీ ఆ 2 సీట్లు కూడా తీసుకోకుండా ఉండుంటే మొత్తం 5 టీడీపీ అభ్యర్థులే ఉండాలనుకుంటే అప్పుడైనా మరి సీనియర్ లీడర్స్ని కన్సిడర్ చేసేవాళ్ళ, లేకపోతే అప్పుడు కూడా లోకేష్ ఎవరిని చెప్తే లోకేష్ టీం నుంచి మరి ఆ ఎమ్మెల్సీని ఉంచే వాళ్ళ తెలీదు. కాకపోతే ఇప్పుడుకైతే ఇది జరిగిందంట. దీని మీద టీడీపీ పార్టీ లోపల కూడా చాలా రకమైన భిన్న వాదనలు, అభిప్రాయాలు అయితే మరి వెలువడుతున్నాయి. చూడాలి ఇది తర్వాత ఎంతవరకు వెళ్ళనుంది. అండ్ కుటుంబ రాజకీయాల, లేకపోతే ఒక పార్టీకి ఒక ఫేజ్గా ఒకరిని చేయాలనుకోవడమా, లేకపోతే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు టీడీపీకి ఈ 9 నెలల పాలనలో ఆంధ్రప్రదేశ్లో ఒక 100కి 90 మార్క్స్ ఉన్న పరిస్థితి కూడా కాదు, 50-50 మార్క్స్ ఉన్న పరిస్థితి. ఈ టైంలో ఈ ఎమ్మెల్సీ ఎంపిక ఇలాంటివి ఏమన్నా చేసి, లేకపోతే ఇక్కడ అసంతృప్తి చెందిన నాయకులు వైసీపీలోకి వెళ్ళడం, లేకపోతే వాళ్ళు ఏమన్నా మాట్లాడడం లాంటివి చేస్తే మరి లోపల పార్టీలో ఎలాంటి గొడవలు, చిచ్చులు చెలరేగబోతున్నాయి ఇవన్నీ చూడాలి. మరి ఈ రోజుకైతే ఇప్పుడు ఈ 5 అభ్యర్థులు అంటే ఈ 3 అభ్యర్థులు ఏదైతే ఉందో అది ఖరారైపోయారు. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏపీలో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, అండ్ టీడీపీ పార్టీ నుంచి ఎలాంటివి మనం వినబోతున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే టీడీపీ పార్టీలో ఎన్ని కుమ్ములాటలు జరిగినా, లోపల ఏది జరిగినా ఏదైనా ఇన్నర్గానే ఉంటుంది, కానీ ఎప్పుడు వాళ్ళు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి రచ్చ చేసుకునే టైప్ అయితే కాదు. ఎందుకంటే ఆ పార్టీకి క్రమశిక్షణ ఉంది. చంద్రబాబు నాయుడు నేర్పించిన లేకపోతే ఆయన పెట్టిన విధానం, కానీ ఆ పార్టీకి అయితే క్రమశిక్షణ ఉంది. చూడాలి మరి ఎవరైతే కొంచెం అసహనంగా లేకపోతే మాకు అన్యాయం జరిగింది అనుకుంటున్నారో ఆ నాయకులు ఎలా రెస్పాండ్ అవుతారు అనేది అయితే చూడాలి మరి.